మంగ్లీ రిసార్ట్స్లో ఏమైంది? ఉన్నట్టుండి పోలీసు అధికారులకు ఎవరు ఇన్ఫార్మ్ చేసిళ్ళు? అసలు నిజంగా అక్కడ డ్రగ్స్ ఉన్నాయా? పోనీ డ్రగ్స్ దొరికిన ఆనవాళ్ళు ఏమన్నా కనపడ్డాయా? మరి ఇంతకు అందరికీ టెస్టులు చేయంగా ఎంతమందికి డ్రగ్స్ పాజిటివ్గా తీసుకున్నట్టు వచ్చింది? అసలు మంగ్లీ బర్త్డే వేడుకలను చేవెళ్ళలో ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎంతమందిని పిలిచింది? అసలు అక్కడ అంత రచ్చ కావడానికి కారణాలు ఏంటి? అసలు మంగ్లీ పుట్టినరోజు వేడుకలను చేవెళ్ళలోనే ఎందుకు చేసుకున్నది? ఇటువంటి ప్రశ్నలన్నిటికి కూడా మనం పురాగా ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాయమలు రాటాక్స్ ని తప్పకుండా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఒక మంచి ఆలోచన సుతం మాతో పంచుకొని మన ఛానల్ అభివృద్ధికి మీ సహాయ సహకారాలు అందించండి. ఎండి కొండాలు ఏలేటోడా, అడ్డబొట్టు శంకరుడా, జోలే పట్టుకొని తిరిగేటోడా, జగాలనుగా సెజంగముడా. ఈ పాట నేను వాడేదానికంటే మంగ్లీ గారు పాడితే అద్భుతంగా ఉంటుంది. సూపర్ గా పాడతారు. తెలంగాణ పాటకు, యాసకు, మాటకు పెట్టింది పేరు. ఒక బ్రాండ్ అంబాసిడర్ లెక్క మంగ్లీ పేరు సంపాదించుకున్నారు. తెలుగు పాటలు, తెలంగాణ పాటలు, ఫోక్ సాంగ్స్, ఇంకా అట్టనే పాన్ ఇండియా లెవెల్లో కూడా సినిమా పాటలు వాడి రాములో రాముల పాట అలా వైకుంఠపురంలో ఎంత సూపర్ డూపర్ హిట్ అయింది. జార్జి రెడ్డిలా వాడు నడిపే బండి రాయలు ఎన్ఫీల్డ్ ఎటువంటి పాటలు పాడింది, అద్భుతమైన పాటలు. బోనాల పండగతే పక్కాగా మంగ్లీ నుంచి ఒక పాట వస్తుందని పబ్లిక్ ఎదురు చూస్తారు. శివరాత్రి నాడు కంపల్సరీ మంగ్లీ వాడిన శివుని పాట పక్కాగా ఇంట్లో ప్లే అవుతుంది తెలంగాణలో ప్రతి చోట. తెలంగాణనే కాదు, ఆమెకు అన్ని రాష్ట్రాలకించి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. సరే, ఏమైంది ఇప్పుడు మంగ్లీ ముచ్చట అంటే ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన పని లేదు. ఆమె అద్భుతమైనటువంటి పుట్టినరోజు వేడుకలు చేసుకున్నది అక్కడ చేవెళ్ళలో ఉన్నటువంటి త్రిపుర రిసార్ట్స్. సరే, పుట్టినరోజు అందరు చేసుకుంటారు, వాళ్ళ తప్పే ఉన్నది. ఆమె పైసలతోటి, ఆమె కష్టపడి, ఆమె ఇష్టానుసారంగా, ఆమె వాళ్ళకు నచ్చినటువంటి ఆత్మీయులు అతిరథ మహారథుల మధ్యన ఆమె పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నది. అయ్యా ఇంట్లో ఉన్నది గొల్లెన్ సప్పుడు అంటే గానే ఉన్నది గొల్లెన్ సప్పుడు. ఆ పార్టీలో కొందరి దగ్గర డ్రగ్స్ దొరికినాయని కొంతమంది అంటే, దొరకలేదు, వెతికినా కూడా లేదని చెప్పి కొంతమంది అంటున్నారు. కాకపోతే దామోదర్ అని ఎవరైతే పిలిచినటువంటి ముఖ్య అతిథులలో ఒక అతిథి, ఆ దామోదర్ అన్నట్టయినా డ్రగ్స్ తీసుకున్నాడని పోలీసార్లు అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ టెస్టులు చేసేట్లల్లా ఆయనకు పాజిటివ్ వచ్చింది. ఇది సంగతి. కాకపోతే మంగ్లీ ఇచ్చినటువంటి వీడియో బయటకు ఆధారంగా ఆమె చెప్తున్నది అయ్యానంటే, నేను ఎక్కడ కూడా డ్రగ్స్ అనేది తీసుకురాలేదు, ఆయన ఎక్కడనో తాగి ఎక్కడనో తీసుకొని ఎక్కడనో చేసుకొని వచ్చాడు తప్ప దానికి ఫంక్షన్కు ఏం సంబంధం లేదు అని మంగ్లీ గారు చెప్పారు. ఇంకొకటి, పోలీసులు ఎస్పటి సార్లు ఆకస్మికంగా తనిఖీలు చేసిళ్ళు. ఉన్నట్టుండి అక్కడ పోతే మహానటి గారు బాత్రూంలో జొరబడ్డారు. పోలీసు పెద్దసార్లు రాగానే సరే ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్నాయి. దాని తర్వాత పోలీసు అధికారులు అట్లా వీడియోలు తీస్తుంటే వీడియోలు తీయకని చెప్పి మంగ్లీ కొంచెం కోపంగా గట్టిగానే చెప్పడం జరిగింది. మీరు వీడియో తీయకండి, ఆపండి వీడియో, మీరు ఫస్ట్ ఆపండి అని అంటే ఆయన పోలీస్ పెద్ద ఆఫీసర్ ఏమంటాడు, మా డ్యూటీకి ఎందుకు అడ్డం వస్తున్నారు మేడం, మా డ్యూటీ మమ్మల్ని చేసుకొని అని చెప్పి ఆయన నా డ్యూటీకి అడ్డం తెలకండి, నా డ్యూటీకి అడ్డం తెలకండి, మీరు నా డ్యూటీ ఎట్లా ఆడతారు మీరు? ఇట్లా రకరకాలు జరిగింది. మొత్తానికైతే 50 మంది ఫంక్షన్ కు హాజరుపడితే అందరికి టెస్టులు చేస్తే అందులో ఒక్కరికి మాత్రమే గాంజా తీసుకున్నట్టుగా పాజిటివ్ వచ్చిందని చెప్పి ఆయన మీద కేసు ఫైల్ చేసి విచారణ చేస్తున్నారట. సో ఇక్కడ వరకు ఒక ఎత్తు. కాకపోతే ఇక్కడ ఎవరి పుట్టినరోజు వేడుకలు ఎవరైనా కానీ అద్భుతంగా చేసుకోవచ్చు, అందులో ఏ ఆలోచన లేదు, ఎటువంటి శేషమిషలు లేవు. కాకపోతే మనం ఒక సెలబ్రిటీ స్థాయిలో ఉన్నాము, మనం 10 మందికి మంచి చెప్పాలనుకుంటున్నాము. అసలే తెలంగాణ సర్కారు ఉక్కు పాదం మోపుతున్నది. గంజాయిని కూకటి వేళ్లతోటి పెకిలేస్తాం, అరికాలతోటి తొక్కి పడేస్తాం. ఎవడన్నా ఒక్కడు గంజాయిని తెలంగాణలో అమ్మాలని చూసినా, చిలామని చేయాలని చూసినా, గంజా యానవాళ్ళు ఏడా కనబడ్డా తీసుకుపోయి బొక్కల చూసి తొక్కి బట్టి నార దీయుండ్రు అని చెప్పని అంటున్నారు. లేకపోతే గంజాయితోనో కొకైన్తోనో మేము పార్టీలు చేసుకుంటాం. మా పార్టీలలో మా ఇళ్ళలో కొకైన్ తీసుకున్నాడు దొరికినా, డ్రగ్స్ తీసుకున్నాడు దొరికినా పోలీసులు పట్టుకోవద్దు, అట్లెట్లా పట్టుకుంటారని మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే చట్టం పెద్దోళ్ళకు ఒక రకం, పేదోళ్ళకి ఇంకొక రకం అనే సమాజంలో అనుకునే ప్రమాదం ఉన్నది. ఇలాంటి వాళ్ళను సామాజిక బహిష్కరణ చేయాల్సిన అవసరం ప్రతి ఒక్క యువతి యువకుల మీద ఉన్నది. అప్పట్లో ఈ గంజాయి ఇష్యూ ఎంత రచ్చయింది.
పూరి జగన్నాథ్ అని, తరుణ్ అని, మొహమ్మద్ ఖాన్ అని, ఇంకా ఎవరెవరి పేర్లో గట్టిగా వినబడ్డారు. అప్పుడు అకుల్ సబర్వాల్ గారు విషయాన్ని చేసిలు, 2 సార్లు మళ్ళా పిలిపించలు, తర్వాత అంతా హడావుడైంది, ఈ డ్రగ్స్ ఏదో ఏదో అయిపోతుంది అని అనుకున్నారు. అందరికి కొంతమందికి పాజిటివ్ వెళ్ళింది, కొంతమందికి నెగిటివ్ వెళ్ళింది, కొంతమంది దోషులుగా కూడా తేలిళ్ళు. మరి అది కేసు ఉన్నది, నడుస్తున్నది, రకరకాలుగా అవుతున్నది. అసలు అప్పటి నుంచి బాగా పెద్ద ఎత్తున్నది. తర్వాత ఈ లావణ్య ఉన్నాడు కదా రాజ్ తరుణ్ హీరో గారు, రాజ్ తరుణ్ వీళ్ళది ఎవరిదైతే గొల్లం చాప్టర్ ఉన్నదో ఈ లవర్ల త్రికోణం లవ్ స్టోరీ, అద్భుతమైన ప్రేమ కథా చిత్రం, వాళ్ళప్పుడు కూడా మస్తాన్ వాళ్ళ అనేటోడు డ్రగ్స్ అమ్మిండి అని చెప్పి వాడు వీళ్ళ ముగ్గురికి బాగా అత్యంత సన్నిహితుడు, బాగా కావలసినోడు. వీళ్ళతోని లావణ్య అనేట ఆమె చిట్ చాట్ చేసిందని చెప్పి, మాట్లాడిందని చెప్పి, మస్తాన్ వల్లితో ఆమెకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉన్నదని చెప్పి రాజ్ తరుణ్ కూడా మస్తాన్ వల్లితోని దోస్తు బాగా జాంజిగిరి జప్ప అని చెప్పి అప్పట్లో చాలా వార్తలు వచ్చినాయి. మరి ఇంత వేడిగా గంజాయి మీద సీఎం రేవంత్ రెడ్డి సారు గరం మీద అరికాల మీద నిప్పులు వేసుకొని మరి హరి మంటలతో లేతా అంటే వీళ్ళు పుట్టినరోజు వేడుకలని వాళ్ళకు కావాల్సిన వాళ్ళని పిలిపించుకోండి, తినుండ్రి, ఎవడొద్దన్నాడు. ఇంకొకటి ఏంటంటే మెయిన్ కొన్ని ప్రధానంగా ఏందనంటే లిక్కర్కు పర్మిషన్ తీసుకోలే, డీజే సౌండ్ రాత్రి దుమ్ము లేపి, తెలుసు కదా మనకు సౌండ్ అంటే మొత్తం శివులకించి సీసం పోసుకున్నా కూడా సీసం గుడాలే పగిలిపోవాలి, గట్ల వింటాం మనం పాటలు, మామూలుగా వినం కదా. ఇక దిమ్మ డుప్పుకు అని ఇట్లా సౌండ్లు వస్తా అంటే ఆ చుట్టుముట్టున్న వాళ్ళు చూసి ఈ అమ్మ గిరెక్కడికి కోసరా నాయన, మనం ఏదో సిటీకి దూరంగా ఉండి మనం పల్లెటూళ్ళలో ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పి ఊరవతల బార్డర్లో మనం బతుకుతా అంటే ఈడికొచ్చి కూడా మనల్ని సత్యనాశ చేస్తున్నారు, నిద్రపోకుండా సటి పొల్లగాళ్ళు కూడా వంటలేరు, ఏంరా ఈ న్యూసెన్స్ తలకాయ నొప్పి అని చెప్పి మెల్లగా టిక్కా పోలీస్ పెద్దసాల ఫోన్ కొట్టంగానే టక్కని రైడ్కి వచ్చినట్టు వచ్చింది. రాగానే మందు బాటిల్ దొరికినాయి. ఇక మందు సీసాలు ఎక్కడి మన లోకల్లో ఈడ దొరికేది కదా, మొత్తం స్కాచ్లు దొరికినాయి. దీని గురించి కూడా మంగ్లీ ఒక వీడియో చేసింది. స్కాచ్ బాటిల్ అంటున్నా, అక్కడ ఎక్కడ కూడా ఒక్క స్కాచ్ బాటిల్ లేదని అంటున్నాను. అండ్ అక్కడ లోకల్ లిక్కర్ తప్ప అసలు వేరే ఏ ఇతర పదార్థాలు, మత్తు పదార్థాలు కానీ వాడడం అసలు జరగలేదు, అక్కడ దొరకలేదు కూడా. పోలీసులు సెర్చ్ చేసినా కూడా స్కాచ్ బాటిల్ క్లియర్ గా మనకు వీడియో రూపకంలో చూస్తుంటే క్లియర్ గా కనబడతాయి. మద్యానికి ఏది మందుకు పర్మిషన్ లేదు. తర్వాత డీజే పెట్టుకుంటాం అనేది పర్మిషన్ ఉండాలి, డీజే పర్మిషన్ కూడా లేదు. కాకపోతే ఇక్కడ ఇంకొక పెద్ద యాక్టర్ ఎవడయ్యానంటే ఆ రీసార్ట్స్ ఓనర్ ఉన్నాడు చూసినా, వాడు మేనేజర్, వాడు అద్భుతమైన పర్ఫార్మర్. వాడు ఎందుకు ఇట్లున్నాడో మరి ఆ రీసెట్ లో కింద తణుకులాడుతున్నాడు తెలియదు, కానీ వాడు సినిమాలలో పోతే మస్తు పైకి వస్తాడు. ఎందుకనంటే అసలు మందు పార్టీలు అసలు ఉన్నట్టు నాకు తెలియదండి, మేము మమ్మల్ని పర్మిషన్ అడగలేదు అంటున్నాడు. వాళ్ళు మూతలిప్పి సీసాలిప్పి మీరు సర్వ్ చేస్తా అంటే తాగుతా అంటే గుడ్డుగురం పాలు తోముతున్నావారా వారి అని చెప్పి గట్టిగానే వేసుకుంటున్నారు నెటిజన్లు. ఎందుకంటే మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా పబ్లిక్ పసిగట్టేస్తారు. అయితే ఇలా కాసర్ల శ్యామ్ అనేట ఆయనకు కూడా డ్రగ్స్ తోటి సంబంధం ఉన్నదని, ఆయన కూడా పార్టీలో పాల్గొన్నాడంటే ఆయన ఒక వివరణ ఇచ్చుకుంటూ వచ్చిండు. ఏది రాముల పాట రాసిండు, తర్వాత దబిడి దిబ్బిడి బాలయ్యది డాకు మహారాజుల పాట రాసిండు. కాసర్ల శ్యామ్ అని జానపద పాటలు రాస్తుంటాడన్న, ఆయన పేరు కూడా వచ్చిందని చెప్పుండంటే ఆయన వివరణ ఇచ్చుకుంటూ వచ్చినారే, బాబు మీకు దండం పెడుతున్నాడు ఆయన, అనవసరంగా నా పేరు తీసుకురాకుండ్రి, నాకు ఏం సంబంధం లేదు, ఆ పార్టీలకు పోయినా కానీ నేను అటువంటి డోలికి పోను, ఈ గంజాయి గింజాయి నాకు అస్సలు నేను టచ్ చేయను, అసలు మనిషిని కాదు, నా ఆలోచన వేరు, నాది ఎంత దృష్టి అంటే సినిమాలు రాచుడు మంచిగా సక్సెస్ మీదే ఉంటుంది తప్ప ఇటువంటి పిచ్చి పనులు నేను చెయ్యనని చెప్పి ఆయన వివరణ ఇచ్చుకుంటూ వచ్చాడు. తర్వాత దివి మేడం అనే అద్భుతమైనటువంటి నటి గారు, ఏదో మా ఫ్రెండ్స్ పిలిచిళ్ళు, మా ఫ్రెండ్స్ పార్టీకి నేను పోయినా, అరే మీ ఫ్రెండ్స్ పార్టీకి మీరు కూడా పోతారు, అక్కడ ఏది జరిగినా మీరే బాధ్యత వహిస్తారా, మీకెట్లయితుంది, మాకెట్లా ఆపదీశారు, అనవసరంగా నా ఫోటోలు పెట్టి ఇమేజ్లు పెట్టి నన్ను బ్లేమ్ చేయకండి అని ఒక ఆడియోని విడుదల చేసి. సో ఇది మొత్తానికైతే మంగ్లీ పుట్టినరోజు వేడుకలు చాలా రసాభాసగానైనా ఇప్పుడు పెద్ద వివాదాస్పదమే అవుతున్నాయి. మరి ఏమైతున్నది అసలు సెలబ్రిటీ అనగానే వాళ్ళకు మాకంటే ఎత్తు ఎవరు లేరని అనుకుంటారా? ఎందుకు ఆ విధమైనటువంటి ప్రవర్తన చేస్తారు? అరే వినాయకుని పండగ వచ్చినప్పుడు చిన్న సందు గొంతులలో పెట్టే చిన్న పొలాల సంది యూత్ పోరగాళ్ళు కూడా వినాయకుడిని ఈ టైంలో తీస్తున్నాం, ఆ టైంలో మాకు ఊరేగింపు ఉంటుంది సార్, జర పర్మిషన్ ఇయ్యండి అని చెప్పి పోలీస్ టౌన్ లో ఒక చిన్న లెటర్ ఇచ్చి అక్కడ నుంచి పర్మిషన్ తెచ్చుకుంటారు కదా. మరి నువ్వు ఇంత సోషల్ మీడియాలో ఉన్నావు, ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించినావు, ఇంత అపారమైనటువంటి సెలబ్రిటీ అని చెప్పుకుంటున్నావు, నువ్వు పర్మిషన్ తీసుకోవాలని తెలియదా? డీజేలు వాడితే అక్కడ మనకు పోలీస్ టౌన్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి, లిక్కర్ కు ఎక్సైజ్ ఆఫీసర్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి,
మనం న్యూసెన్స్ ను క్రియేట్ చేయొద్దు. అసలు మన దగ్గరికి ఫంక్షన్కి వచ్చేటోడెవడు, అడ్డగాడేవాడు, బుడ్డగాడేవాడు, దొంగన లంగన మంచోడా, వాని బ్యాక్వర్డ్ ఏంది, వాని చరిత్ర ఏంది, వానికి ఏమేమి అలవాట్లు ఉన్నాయి, ఇవన్నీ చూసుకోవద్దా. కానీ సింపుల్ గా వీడియోకి వచ్చి ఎక్స్ట్రీమ్ గా నేను నిజంగా చెప్తున్నా, అసలు సారీ, అసలు నాకు అసలు తెలియదు, నాకు అసలు డీజే పెట్టాలే పర్మిషన్ అని కూడా నాకు తెలియదు, అసలు లిక్కర్ కు పర్మిషన్ ఉంటుందని కూడా నాకు తెలియదు. అసలు నన్ను ఎవరన్నా గైడ్ చేస్తే బాగుండంటే ఎవరు గైడ్ చేయాలి? ఇన్ని ఈవెంట్లు చేసి దేశ విదేశాలు తిరిగి ఇన్నేళ్ల సంది ఈవెంట్లలో ప్రతిరోజు బిజీలోనే ఉంటావు. నెలకు ఒక 10-15-20 ఈవెంట్లు పక్కాగా పోతుంటావు. ఎంతో మంది ఈవెంట్ ఆర్గనైజర్లతోటి నీకు పరిచయాలు ఉంటాయి. నువ్వంటే తెలియనోళ్ళు ఎవరు ఉండరు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటావు. ఎప్పటికప్పుడు సినిమాలు, పాటలు ఇందులోనే బిజీగా ఉంటావు కదా. తెలియదని ఎట్లా చెప్తే జనాలు నమ్ముతారా తల్లి? చిట్టలు ఎందుకు? నువ్వు మంచి పేరుంది కదా, నువ్వు ఎందుకు ఇట్లాంటి ఆలోచన చేస్తున్నావు? డీజే పాటలు పెట్టి దుబ్బ చేసేసరికి రచ్చైంది. ఇదంతా మెయిన్ కేవలం ఏంటంటే నువ్వు ఎక్కువ డీజే సౌండ్లు పెట్టుకున్నాడు వల్లనే ఇంత రాద్ధాంతమైంది. అదే నువ్వు మామూలుగా ఉండి మామూలుగా ఏదో పాటలు పెట్టుకోవడం ఇంత తినిపోతే ఇంత కథ ఏడిది కాదు కదా. ఈ మధ్యకాలంలో చాలా వివాదాలలో ఇరికినావు మంగళక్క. ఎందుకు ఇట్లా అవుతున్నది నీకు? అంటే సెలబ్రిటీ అనగానే మూలాలను మర్చిపోయినావా? వచ్చిన దారులను మర్చిపోయినావా? ఎందుకు అవుతున్నది నీకు? ఏం ఆలోచన చేస్తున్నావు? సెలబ్రిటీ అవ్వటం అంటే గొప్ప విషయం కాదు. ప్రతి ఒక్కడు ఇవాళ రేపు సెలబ్రిటీ అవుతాడు. కానీ సెలబ్రిటీ అనే స్థాయి వచ్చిన తర్వాత దాన్ని నిలుపుకోవడం చాలా కష్టం. మిమ్మల్ని 10 మంది కాదు లక్షల మంది ఫాలో అవుతుంటారు. మీరు ఏం మాట మాట్లాడినా వింటుంటారు కదా. అందుకే కదా పెద్ద పెద్ద వాటికి బ్రాండ్ అంబాసిడర్లుగా పెడుతుంటారు చాలా మందిని. ఎందుకు? వాళ్ళు చెప్తే జనాలు కొంటారు అని కదా. మీకు బాధ్యత ఉంటుంది. 10 మందికి మీరు మంచి చెప్పాల్సిందే. మీరే నాకు తెలియదు, నన్ను ఎవరన్నా గైడ్ చేసి ఉంటే బాగుండని అసలు ఏం తెలియనట్టు మాట్లాడుతున్నారంటే ఇది చాలా నవ్వుకోవాల్సిన విషయం అని చెప్పి నెటిజన్లు మంగ్లీ గారి మీద గట్టిగానే కౌంటర్లు, కామెంట్లు అయితే గట్టిగానే ఇస్తున్నారు. ఎందుకక్క? మంచి పేరుంది కదా, ఇంత గొప్ప స్థాయిలో నువ్వు సింగిల్ టీకి డబ్బులు లేకుండా ఇండస్ట్రీకి వచ్చినావు, ఇంత సంపాదించుకున్నావు, ఇంత పేరు వచ్చింది. మంగ్లీ అంటే తెలంగాణ పాటలకు ఒక గొప్ప బ్రాండ్ అంబాసిడర్ అనే పేరు సంపాదించుకున్నావు. నువ్వు పాడిన ప్రతి పాట సూపర్ డూపర్ హిట్. ఆ దేవుడు నీకు అద్భుతమైన గాత్రాన్ని ఇచ్చిండు. దాన్ని సొంటి పబ్బులని, క్లబ్లని, పార్టీలని, జల్సాలని, విందులని, వినోదాలని ఎందుకు? నువ్వు వాడే శివుడి పాటలకు, నువ్వు వాడే దేవుడి పాటలకు, నువ్వు చేసినటువంటి బర్త్డే పార్టీకి ఏమైనా సింక్ అవుతున్నదా? ఏం లాభం? ఇన్నేళ్ళు కూడా కట్టుకున్నావు. 15 ఏళ్ల సంది ఇంద్రభవనం లెక్క సంపాదించుకున్నటువంటి పేరు ఒక్కసారిగా పేక మేడ లెక్క పక్కమని కూలిపోయింది కదా. ఇది ఎప్పటికీ మచ్చ నీకు ఉంటుంది. రేపు ఎప్పుడన్నా నువ్వు కనపడ్డప్పుడు అక్కో ఈమె శివుని పాటలు మస్తు వాడుతుందిరా మంగ్లీ అని కూడా అన్నాడు. ఏమన్నా అక్కడ చేవెళ్ళ రిసార్ట్లా దొరికే కదరా ఈమెనే మత్తు పాడు చేసి పార్లకి మంద తెచ్చిల్లంట, డీజే సౌండ్లు అది ఇదే, డ్రగ్స్ కూడా దొరికినాయంటారా అని. కనబడ్డది పులి అని అంటే నన్ను కరిసిపోయిందని అనే టైప్ ఉంటారు కదా, ఆ టైప్లు ఉంటుంది. ఎందుకక్క? ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి? ఆల్రెడీ మనం ఎప్పుడు చెప్తూనే ఉంటాం, సెలబ్రిటీ అనేటోళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. పబ్లిక్ ప్లేస్ లకు వచ్చినప్పుడు చాలా వాళ్ళు ఆలోచన చేయాలి. 1కి 4 సార్లు అని చెప్పి ప్రతి వీడియోలో మనం చెప్తూనే ఉన్నాము. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా కూడా వీళ్ళకు ఇది అర్థమైతే లేదు. సెలబ్రిటీ అనగానే మనం ఎవరు చూస్తారు అనుకున్నారు, కానీ ఎక్కువ కెమెరాలు మీ ముఖాలకేసే మీరున్న చోట్లలోనే నిఘా పెడతాయని చెప్పి మర్చిపోతున్నారు. అయితే చేవెళ్ళ పోలీస్ పెద్దసార్లు మాత్రం ఒక పోస్ట్ విడుదల చేసిల్లు. మా ఇష్టం, మేము తోపులం, సెలబ్రిటీలం, మా ఇష్టానుసారంగా చేస్తాం, మాకు నచ్చినట్టు మేము ఉంటాం, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడతాం, మమ్మల్ని ఎవరు ఆపేది అన్నట్టు గనక ఎవరన్నా వ్యవహారం చేస్తే వీళ్ళు వాళ్ళు అనేది కాదు, అందరిని తీసుకొని బొక్కల తోస్తాం. చట్టాలు తమ పని తాను చేసుకుంటా పోతాయి. చట్టాలకు ఎవరు చుట్టాలు కాదు, ఎవరు అతిథులు కాదు అన్నట్టుగానే ఒక పోస్ట్ పెట్టుకుంటూ వచ్చింది. దీని మీద మాత్రం ఇక ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో రచ్చ గట్టిగానే నడుస్తున్నది. మొత్తానికి ఇది రాయమల్లు రా టాక్స్ లో ఇవాళ మనం మాట్లాడుకున్న టాపిక్. ఈ టాపిక్ మీద మీరేమనుకుంటున్నారు? మంగ్లీ చేసింది కరెక్టా, తప్ప, ఒప్ప? ఆమె బర్త్డే పార్టీ ఆమె వ్యక్తిగతంగా ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని చెప్పి మంగ్లీ అంటున్న మాటల మీద మీరేమంటారు? నిజంగా నాకేం తెలియదు, అసలు నన్ను ఎవరన్నా గైడ్ చెయ్యలేదు, నాకు ఎవరన్నా చేసుంటే బాగుండేది, నాకు పర్మిషన్ తీసుకోవాలని కూడా తెలియదు అని చెప్పి మంగ్లీ అంటున్న మాటలను మీరు ఏకీభవిస్తున్నారా? మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారా? అసలు మంగ్లీ ఇష్యూ పైన మీరు ఏమనుకుంటున్నారు? ఇవన్నీ మన రాయమల్లు రా టాక్స్ లో కామెంట్ రూపంలో పెడతారని, మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడతారని మీ అందరి ఆశీస్సులు శనార్థులు పెట్టుకుంటా, కోటి నమస్కారాలు చెప్పుకుంటా ఇప్పుడు ఇట్లనే ఉండాలని కోరుకుంటా మీ రాయమల్లు శనార్థులు.